హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీషా పల్ల. ఈరోజు వీడియో ఏంది అంటే మా ఆఫీస్లో పాట్లక్ అని ప్లాన్ చేసారు. పాట్లక్ అంటే ఏంది అంటే ఒక్కొక్క ఎంప్లాయీ ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ తీసుకొని వస్తారు. కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ కాస్ట్ ఉంటాయి కాబట్టి ఇంకా టీమ్ వైజ్ లేకపోతే 2-3 మెంబర్స్ అట్లా ఒక దగ్గర ఉండి ఒక ఫుడ్ ఐటమ్ తీసుకొని వస్తారు. ఎవరికి ఏంది అనేది ముందే డిసైడ్ అవుతాం అన్నమాట. అన్ని రిపీటెడ్ ఫుడ్ ఐటమ్స్ ఉండకుండా ముందే ప్లాన్ చేసుకొని ఎవరికి బాగా ఏది చేయొస్తుందో అట్లా మేమైతే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము. మా టీంకి అయితే చేపల పులుసు వచ్చింది. చేపల పులుసు వచ్చింది కానీ మా టీంలోనైతే అందరము హాస్టల్ నుండే వెళ్తాం అన్నమాట. ఒక మా లీడ్ తప్ప. ఇంకా తనే తీసుకొని వస్తా అన్నాడు. వాళ్ళ వైఫ్ కూడా ఇంట్లో లేకుండే కానీ యూట్యూబ్లో చూసి మరీ తీసుకొని వస్తా అన్నాడు. మంచిగా లైవ్ ఫిష్లను తీసుకొచ్చి మంచిగా వాటిని అడిపించి ప్రాసెస్ చూస్తేనైతే నాకు చాలా బాగా అనిపించింది. టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. నాకైతే బాగుండే. ఫస్ట్ టైం ఇంత బాగా ప్రిపేర్ చేయడం నాకైతే చాలా గ్రేట్ అనిపించింది. ఇంకా మా అందరి కోసం పాపం కష్టపడి ఒక్కడే తీసుకొని వచ్చిందనమాట చేపల పులుసు. ఇది మా టీం నుండి. కొన్ని అంటే ఆఫీస్లోనే చేసుకునేటివి మేము ఆఫీస్లోనే చేసుకున్నాము. అందులో మెయిన్ ఏంది అంటే మొజిటోస్ అనమాట. వాటికి ఏమేమి కావాలో ఫస్ట్ తీసుకొని అయితే వచ్చినాము. మొజిటోస్ నేనైతే ఎప్పుడు తాగలేదు. ఫస్ట్ టైం ఎట్లా చేస్తారో కూడా తెలుసుకుంటున్నా. ఫస్ట్ అయితే లెమన్స్ని పిండి అందులో గ్రీన్ చిల్లీస్ ఎక్స్ట్రాక్ట్ని అయితే వేసిర్రు. దాని తర్వాత పుదీనా ఆకులను చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడైతే సాల్ట్ వేసుకున్నారు. ఇదైతే మొజిటోస్ రిలేటెడ్ది ఉంటుందంట. ఇది అయితే బ్లూ కలర్ది. సో బ్లూ మొజిటో లాగా వస్తుంది. అదైతే ఒక వన్ స్పూన్ అట్లా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నారు. ఇప్పుడు అందులోకి అయితే సోడా వేసుకోవాలంట. ఈ మొజిటో ప్రాసెస్ అయితే సింపుల్గానే ఉంది. మనమైతే చేసుకోవచ్చు, ఈజీ అనిపించింది. తర్వాతనైతే స్ప్రైట్ పోసుకోవాలి. స్ప్రైట్ కూడా ఒక అంటే 1/4 అట్లా పోసుకున్నారు. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటే అంతే మొజిటో రెడీ. చూడ్డానికి ఎంత బాగుంది కదా. ఇంత ఈజీ ప్రాసెస్ అని అయితే నేను అనుకోలేదు. ఇక ఎక్స్ప్రెషన్స్ ఎట్లున్నాయి మీరే చూడండి. ఎందుకు కమలేష్ అట్లా వేస్తాం? అయిపోయింది సగం బ్రౌనీ. ఎంతగా ఉంటుంది ఢిల్లీ పెట్టింది. ఢిల్లీ వచ్చిండాల్సిందని నువ్వు రావా? నన్ను కూడా కలవదు. అక్కడే కదా నువ్వు రాలేదు. ఎవరు పిలిచారు? ఫోన్ చేయాలి. ఆఫీస్ లో ఉండండి. బాగుంది ఎక్స్ప్రెషన్ బాగుంది. Hi friends, this is chapati friends. This is paneer curry friends. This is chicken friends. Paneer curry. This is keema. చికెన్ కీమా. చికెన్ ఫ్రై. ఇదైతే సూపర్ అనుకుంటే. ఉదయం అన్ని గోంగూర చికెన్, చేపల పులుసు. ఓకే. ఏదో పాటలకు అన్నారని నామమాత్రానికి ఫుడ్ ఐటమ్స్ లేకుండా చాలా మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చారు. ప్రతి ఐటమ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎవ్వరు బయట నుండి ఏం తీసుకురాకుండా అన్నీ ఇంట్లోనే వండి ప్రిపేర్ చేసుకొని వచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుండే అనమాట. మీ ఆఫీస్లో ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారా లేదా నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేమైతే ప్రతి చిన్న ఈవెంట్ని చాలా బాగా చేసుకుంటాము. ఇక అట్లా మేమైతే పాటలకి చేసుకున్నాం అనమాట. వీడియో మొత్తం చూడండి, మీకు ఎట్లా అనిపించిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనీషా ఎంతసేపు రికార్డ్ చేయలే కృష్ణ ఫస్ట్ నుండి పట్టుకున్నా అంతే. నిజంగా ఇప్పుడు నేను రికార్డ్ మధ్యలో ఆఫ్ చేసావా? లేదు ఇప్పుడు నేను చెప్తా పట్టు. నేను వెజ్ కాబట్టి పన్నీర్ మష్రూమ్ ఏం చెప్తాను నీకు చేస్తున్నా, నువ్వు చెప్తున్నావు కదా అనేసి. సరే, పన్నీర్ కర్రీ, మష్రూమ్, చపాతి, స్వీట్. నాన్ వెజ్ లో చాలా ఉన్నాయి కానీ అమ్మో క్లోజ్. అప్పుడే
ప్లేట్ చూడు. అవి ఏంటి అంటే చెప్పవే ఐటమ్స్ చెప్పు. గోంగూర చికెన్, చిల్లీ చికెన్, చికెన్ కర్రీ, చికెన్ కీమా, చికెన్ ఫ్రై, రోటీ. That is sweet. What is this? Sweet. Sweet. Veg batch. Bagara rice. Sambar. Nothing for veg batch. Yeah. Very less for veg. ఏం మాట్లాడవా? ఎలా ఉంది మనీషా? నో కామెంట్స్. చాలా ఆపేస్తున్నా. అవునే సార్. ఫుడ్ రివ్యూ. అబ్బా బాబా. చపాతి హాయ్, సే హాయ్. శ్రీను, సే హాయ్. ఎలా ఉంది ఫుడ్ చెప్పు. ఎడిట్ చేస్తారు. అట్లుంటాయి మన సిద్ధు. ఫుడ్ తినాలన్న మూడు ఉత్సాహం ఏం లేదు సిద్ధు. ఇప్పుడు చిన్నపిల్లాడు పాపం. ఎట్లుంది ఫుడ్? నిజంగా బాగుందమ్మా. ఫ్రెండ్ కానీ లాస్ట్లో ఉన్నాడు. లాస్ట్లో మా తమ్ముడు ఎప్పుడు మంచిగా తినాలి. అలా చేస్తూ ఫీల్ అవుతూ తినాలి. ప్రతి మెతుకు ఫీల్ అవ్వాలి. అక్క తిన్నాక తింటాడు తమ్ముడు కదా. ప్రోటీన్ ఓవర్లోడ్. ప్రోటీన్ ఓవర్లోడింగ్ అయితే కంటెంట్ లేదు దిలీప్, నువ్వే నా కంటెంట్. మహేష్ బాబు, మహేష్ బాబు, జూనియర్ మహేష్ బాబు. మా తమ్ముడు మహేష్ బాబు. తమన్నా ఎవరన్నా ఉంటే మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, నెంబర్ ఇస్తారు. అంతే. ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేస్తేనే నువ్వు చేస్తాడు. చెప్పు. ఏంటి? అబ్బా కొట్టండి వేయండి. గట్లనేనా? గ్రీన్ కలర్ ఉంది. కృష్ణ నువ్వు పడుతున్నావు చూడు ఒకసారి వచ్చి ఇక్కడ. ఇవాళ వీడియోలో మొత్తం మా తమ్ముడే అందగాడు. పుట్ దట్ స్పూన్ నాట్ దిస్. Which one? స్టీల్ వన్. Still all. सुरेश भाई एक स्पून दे दो ना. Wash with soap. Come first. And soap. Wash with soap. బాబు సాస్ Exactly वही बोले. బాగుందా? తిన్నావా పందిలా? బాగుంది. పందెల కన్నా పందెలాగంటే రమాదేవి తింటూ సోపు. నేను ఈవిడ ఎంత మాట్లాడాడు. ఇప్పుడు ఎవరు తింటున్నారో అర్థమవుతుంది. కాదు గోపి, నువ్వు ఐస్ క్రీమ్ తింటావా మొజిటో తాగుతావా?
అబ్బా బాబా పేరుకి డైట్ ఒక చేతులు అది ఒక చేతులు ఈటింగా ఒకటే డబ్బా తీసాం 3 డబ్బాలు తినండి. నేను తినలేదు గులాబ్ జామున్ నేను తినలేదు. అది మీరు తినొచ్చు. ఏంది అసలు ఫ్లేవర్ ఏంది? టెండర్ కోకోనట్ అయితే కావాలి. వెన్నెల అయితే తిన్నా. అందరు అందుకే ఎగబడుతుంది. సమస్య లేదు. నాకు మంచిగా పెట్టవా తమ్ముడు? అది అమ్ములు కాబట్టి ఇంకా తింటున్నా. క్వాలిటీ వలస అయితే అసలు ఇప్పుడు నువ్వు పెట్టుకొని నాకు ఇయ్యలేదు అనుకో, అది తీసుకోవతా అమ్మ ఈ లక్క తమ్ముళ్ళ కాకపోతే అంత అయిపోయి గోలాడతారు. బంధం ఆప్యాయత ఎస్ ప్రేమ. బ్రో ముందర టేస్ట్ వెయిట్ చేస్తున్నాడు. నాకు అరే నువ్వు నాకు తప్పిస్తలేవింది హేమంతది కూడా వేసి అక్కడ కానీ ఆఫీస్లో కొంచెం పద్ధతి ఉండాలి. మేము ఎక్కడ ఉంటాం అలా. ఏ కమలేష్ మన ఇంటి స్విచ్ డోర్లో తీస్తున్నావు తెలుసు దాన్ని ఇలా నెట్టుతున్నాడు. చాలు చూసా ఎంత నింపు మంచిగా. నాకు కావాలి గులాబ్ జామ్ ది. నేను ఒకటి చూసా అది నాది. అబ్బో జనం ఓలవలు తీసుకున్నారు మరి అంతగానే అప్పుడు గుర్తుకు రాలేదు. వీళ్ళు గుర్తుకు వస్తున్నారు. ఏంటి మళ్ళా నేను చేస్తా కదా వీడియో. అందరు అడిగిన ఫీల్ అవుతారు. అందరూ నాకేం ఫీలింగ్ ఉండదు. నాకెందుకు నువ్వు వేరున్నా కానీ నేను నా ఫుడ్ పెట్టుకొని నా డెస్క్ కాడనే తిన్నా. నువ్వు వచ్చేది ఉంటే నువ్వు ఎన్నో తిన్నావు. నా పక్క కట్టు మూల కూర్చున్నావు, నేను చూసిన. నేను అమెరికాకి పోయినా. పర్లేదు నేను సిగ్గుపడినా. ఇంటికి తీసుకెళ్ళి రేపు పెరుగు గారిని చేసి తెచ్చు. బర్మలు తెలియక నువ్వు డార్క్ స్లీప్ పాటలకి అయిపోయినాక సిచ్యువేషన్ ఇట్లా ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు బాగా కుడితే వెళ్తారు. ఇవన్నీ ఎవరు క్లీన్ చేయాలి అనేది క్వశ్చన్ మార్క్. సురేష్ తింటాడు. ఒకసారి ముందు నన్ను చూస్తుంది నమ్ముతుందా లేదా భగవాన్ అరే చైనా ప్లేస్ చైనా ప్లేస్ తింటారు. ఒక్కసారి వేసుకుందాం.